ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం. అందరూ కలిసి మన భాగాలను గట్టిగా చదువుదాం. స్త్రీ ఆ వృక్షము ఆహారం మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఎనుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమగల దేవా, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేటుకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మీరు గణపరుచుకున్నారయ్యా. అందరి బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. ఆరాధనకి వెళ్తుండగా దేవా, వాక్యపు వెలుగులో నాతోనూ మాతోనూ మా అందరితో మాట్లాడమని పెట్టుకుంటూ వస్తున్నాం. నిలబడితే నేను దుమ్మునని ధూళినని దేవా, ఎన్నిక లేనటువంటి మానవునని నేను ఒప్పుకుంటాను. నన్ను నేను ఖాళీ చేసుకుంటాను. నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని అందరిని నింపమని యేసు పరిశుద్ధ నామము నాడే అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితుడా, ఈ అధ్యాయంలో ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పము హవ్వను మోసం చేయుట మనం చూసాం. మరో మాట చెప్పాలంటే ఈ అధ్యాయం మానవుని పతనం ఇక్కడ మనం చూస్తున్నాం. మానవుడు పాపంలో పడిపోవటం మనం చూస్తున్నాం. సిగ్గు ఇక్కడే వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. లేకపోతే మరో మాటలో చెప్పాలంటే పాపంకు పుట్టుక ఈ అధ్యాయం. చూడండి, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఎన్నుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. దేవుడు తన స్వహస్తాలతో మానవుని నిర్మించాడు. మానవుని నిర్మిస్తే దేవుడు ఏ పండు అయితే తినవద్దన్నాడో, ఏ చెట్టు పండు అయితే తినవద్దన్నాడో ఆ ఆజ్ఞను వారు మీరారు. బైబిల్లో రాయబడింది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అనేకసార్లు మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అనేకసార్లు ఇటువంటి పాపం చేసిన వారమే. చదవండి సిస్టర్ ఆ మాట మరొకసారి. 6వ వచనం 3:6 చదవండి. స్త్రీ ఆ వృక్షము ఆహారము మంచిదిను, ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తాను తినింది, తన భర్తకు ఇచ్చింది. చూసారా, ఇక్కడ కొన్ని చాలా బాగుంటాయి. ఏంటంటే కన్నులకు అందమైనది. పాపం చాలా ఆకర్షణంగా ఉంటుంది ఈ లోకంలో. చూడండి, చాలా అట్రాక్ట్ చేస్తుంది. పాపం నిన్ను అట్రాక్ట్ చేస్తుంది, టెంప్ట్ చేస్తుంది. అది ఎంత మంచి మాట ఉందంటే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనది. కన్నులకు అందమైన ఈ లోకం చాలా అందంగా అనిపిస్తుంది. ఈ లోకం ఎలా అనిపిస్తుంది అంటే అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఒక పండు ఉంటుంది కదా, ఏ పండు అది? పొట్ట విప్పు చూడు, మేడి పండు చూడు మేలిమై ఉండును, దాని పొట్ట విప్పు చూడు చిన్నపు నేర్చు విశ్వదాభిరామ వినురవయమ. పైకి చాలా బాగుంటుంది పండు, అలా ఇప్పామనుకోండి పురుగులు ఉంటాయి. అలాగా ఈ లోకమంతా అందంగా ఉంటుంది, అట్రాక్ట్గా ఉంటుంది. ఆ స్త్రీ అవ్వ ఆ కన్నులకి ఎలాంటి అందంగా కనపడిందంట. అది అందంగా. తర్వాత వివేకమిచ్చు రమ్యమునదై ఇండుట. రమ్యం
పడిపోతూ వచ్చాడు. ఆది మానవుడైన ఆదాము అవ్వ ఏ పండు అయితే తినవద్దన్నారో ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. పాపం యొక్క పుట్టుక ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంది. అందుకే దావీదు అంటాడు, 51:5 చదవండి. ఓ మాట ఉంటాడు, పాపం యొక్క పుట్టుక అది. 51:5 కీర్తన. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. నిజం ప్రియ స్నేహితుడా, మానవులైన మనము మన తల్లి గర్భము నుండే పాపంలో ఉన్నవారిని. ఆనాడు మన పితరుడైన ఆదాము అవ్వలు తినవద్దన్న ఫలములు తినడం చేత, దేవుని ఆజ్ఞను అతిక్రమించు చేత పాపం చేసినట్లయితే, మానవులైన మనం మన తల్లి గర్భం నుండే పాపులమే. చూడు, దావీదు అనుభవం చూడండి, మరోసారి చదవని చూస్తారమ్మా, చాలా బాగుంటుంది. నేను పాపములో పుట్టినవాడను, ఎట్లంటండి, పాపములోనే నా తల్లి గర్భం ధరించాను. పాపం యొక్క పుట్టుకండి, మన పుట్టుకంతా పాపమే. అందుకే మత్తయి సువార్తలో చూడండి, ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త తీసిన వారు చదవండి, 15:19. మాథ్యూ 15:19. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? హృదయంలో నుండియే వచ్చును. చదవండి సిస్టర్, పర్లేదు. బయట కాదు. ఈనాడు లోకంలో ఉన్న మానవుడు బయట అంతా పవిత్రపరుస్తున్నాడు, లోపల అంతరంగం హృదయం సమస్తము పాపముతో నిండి ఉంది. ఈనాడు మానవుంది. ఎంత మంచి మాట 15:19లో దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దైవ దూషణలు హృదయములో నుండే వచ్చును. నీ పాపం ఎక్కడి నుంచి వస్తుందంటే నీ హృదయంలో నుండే. అనేక సార్లు మానవుడు పొరబడుతున్నాడు. ధర్మకార్యములు చేస్తే మన పాపాన్ని మనం తుడిచివేసి అనుకుంటున్నాడు. కాదు. ఇక్కడ రాయబడింది, ఏమని రాయబడింది? ఇవే మనుష్యుని అపవిత్రపరచును కానీ చేతులు కడుక్కొనక భోజనం చేయటం మనుష్యుని అపవిత్రపరచదు. ప్రియ స్నేహితుడా, పాపం యొక్క పుట్టుక అదే. అనేక సార్లు మన జీవితంలో మనము ఏదైనా తోటలో పండు తెంపక తినలేదు, కానీ ఆ స్వభావం మనల్ని ఆవరించింది. ఆదాము స్వభావము వారసత్వంగా మన జీవితంలో, నీ జీవితంలో, మన అందరి జీవితంలో వచ్చి ఉంది. అందుకే మానవులైన మనం దురాలోచనలు కలిగి ఉన్నాం. మానవులైన మనం నరహత్యలు చేస్తున్నాం. మానవులైన మనం వ్యభిచారం చేస్తున్నాం. మానవులైన మనం వేశ్యాగమనములు, మానవులైన మనం దొంగతనములు చేస్తున్నాం. ఇవన్నీ హృదయంలో నుండే వస్తున్నాయి. ఇదే పాపం యొక్క పుట్టుక మన జీవితంలో. బైబిల్లో రాబడింది, పాపము చేయవాడు పాపమునకు దాసుడు. మనం దాసులం పాపమునకి. కాబట్టి ప్రియ స్నేహితుడు, ఇంకొక మాట ఉంటుంది చూడండి. యాకోబులో 1:15 అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. యాకోబు 1:15 తీసిన వారు సాయం చేయండి. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై. ఆనాడు ఆదాము అవ్వ పండు తినడం చేత మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆత్మ సంబంధమైన మరణం వారు చవి చూచారు. తర్వాత శరీర సంబంధమైన మరణం వారికి వచ్చింది. 2 మరణాలు వారి జీవితంలో. కారణం, ఏదైతే ప్రభువారు దేవుడు తినవద్దన్న పండును ఆ ఏదైనా తోటలో తిన్నారో, ఆనాడు ఆది మానవుడు తిన్నాడో, దాంతో ఆత్మీయంగా వాడు మరణించాడు. తర్వాత తన కాలక్రమేణా శారీరకంగానో మరణించాడు. ప్రియ స్నేహితుడా, అదే జీవితం నీ జీవితంలో, నా జీవితంలో ఆదాను సంతానముగా మనకు కూడా వచ్చింది. చూడండి ఏముంది అక్కడ, మంచి మాట చదవసాను మరొకసారి. దురాశ గర్భము ధరించి
పాపమును కనగా పాపము పరిపక్వమై మానవునికి ఉన్నంత దురాశలు ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఎన్ని దురాశలు మనకి. ఆశ మంచిదే, కానీ మనలో ఉండేది దురాశ కదా. పాపానికి తల్లి అంటే ఎవరంట ఇక్కడ రాశాము? మదర్ ఎవరు? ఎవరు మదర్ చెప్పండి? ఎవరు? దురాశ. పాపానికి తల్లి ఎవరంటే దురాశనే, ఎవరో కాదు. అనేకసార్లు అనుకుంటాం, ఎంత దురాశ పరులండి ఈనాడు లోకంలో. మన చుట్టూ ఉన్న సొసైటీలో మనం చూస్తే, చుట్టూ మన సొసైటీలో, మన సమాజంలో ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయిలో వెళ్ళినప్పుడు పక్కకు వ్యక్తికి ఎంత అసూయ. మన జీవితంలో అటువంటి అసూయ పరులుగా ఉండకూడదు. మనం ప్రభువు నమ్మిన వారిమి, మనం రక్షింపబడిన వారిమి, పరిశుద్ధులమి. మన జీవితంలో ఎన్నడూ పాపము ఏలకూడదు. మన జీవితంలో ఒకడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళినప్పుడు మనం సంతోషించేవారిగా ఉండాలి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, తర్వాత ఏం చదవండి సిస్టర్? పాపము పరిపక్వమై మరణం కంటుంది. కాబట్టి దురాశకి ఎండ్ ఏంటంటే మరణమే. ఈనాడు ఒకవేళ ప్రియ స్నేహితుడా, నువ్వు నేను ఒకవేళ దురాశలో ఉన్నావేమో. దురాశ ఉంటే మరణమే మన జీవితంలో. మరణం. కాబట్టి ప్రియ స్నేహితుడా, ఆది అయిన ఆదాము అవ్వలు వారు పండు తినడం చేత వారి జీవితంలో వారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. సరే, మరొకసారి చదవండి 3:6 ఆదికాండము. మరొకసారి చదవండి, అక్కడి నుంచి వెళ్దాం. 3:6 చదవండి సిస్టర్. తన భర్తకును ఇచ్చాను. అక్కడ పుట్టిందండి పాపం. యెషయా 43 తీయండి. యెషయా 43:27 చదవండి. యెషయా 43:27. నీ మూలపితరుడు పాపం చేసిన వాడే, కావున అపవిత్ర పరిస్థితిని యాకోబును శపించి తిని. ఆదాము ఆ రోజు పడిపోతూ వచ్చాడు. అందుకే యెషయా ఈ గ్రంథకర్త ఏమంటాడు? నీ మూలపితరుడు పాపము చేసిన వాడే. అంతేకాదు, నీ మధ్యవర్తులు ఆ తర్వాత వచ్చిన వారు నా మీద తిరుగుబాటు చేసిన వారే. మత్తయి సువార్త మనం చదివాం ఇందాక. మానవులైన మనం ఎటు ఉన్నాం? దురాలోచనలు, వ్యభిచారములు కదండి. మన హృదయంలో నుండి వచ్చిన ప్రతి అపవిత్రత పాపమే. ఇక్కడ రాయబడింది, నీ మూలపితరుడు పాపము చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారు. ఆది నుండి మానవుడు పడిపోతూనే ఉన్నాడు. ఆది నుండి మానవుడు పాపం చేస్తూనే ఉన్నాడు. అందుకే అంటాడు, నీ మూలపితరుడు ఎవరంటండి? పాపం చేసిన వాడే. అందుకే దావీదు అన్నాడు, ఏమన్నాడండి 51:5, నా తల్లి గర్భంలో నుండే నేను పాపములో పుట్టినవాడిని. అనేకసార్లు మన నైజం పాపం, మన స్వభావం పాపం. ఆదాము నుంచి వారసత్వంగా తెచ్చుకున్నాం. చూడండి, ఇంకో మంచి మాట ఉంటుంది. రోమా 5:12 తీయండి. రోమా 5:12. రోమా 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున. ఎస్, ఆనాడు పాపము చేయడం ద్వారా మరణం సంభవించింది మానవునికి. ఎంత మంచి మాట రాబడింది ఇక్కడ 12లో. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరము పాపము చేసినందున ఆదాము పాపాన్ని ప్రవేశపెడితే పాపం వచ్చింది. అంతేకాదు, మనము పాపం కూడా చేశాం. ఇక్కడ బాగా ఆలోచించండి.
ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి అయ్యను. మరణం అందరికీ కూడా సంప్రాప్తి అయింది. కారణం మన పాపమే. మన మీద జన్మ పాపం ఉంది. మన మీద మన క్రియల ద్వారా మనము చేసిన పాపం మన మీద నెట్టివేయబడింది. ఎంత మంచి మాట! అలాగుననే మనుష్యులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంభవించింది. అవును ప్రియ స్నేహితుడా, మాది నుండి మనము నీ మూలపిత్రుడు ఎటువంటి వాడండి? పాపము చేసిన వాడే. మనము కూడా ఇక్కడ మనుషులందరూ పాపం చేసినందున ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చు. ఏ భేదం లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, జాతి లేదు, కులం లేదు, మతం లేదు, రంగు లేదు, దేశం కాదు, ఏ భేదం లేదు. ఈనాడు లోకంలో ప్రపంచంలో ప్రతి మానవుడు పాపం చేసిన వాడే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈనాడు మానవుడు చేస్తున్న నీతి అది మురికి గుడ్డ. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయిన వారే. పాపము ఆదికాండం 3:6లోనే ప్రవేశించి ప్రియ స్నేహితుడా, అదే అంటున్నాడు. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును ఆ పాపము ద్వారా మరణము ఎలాగూ ప్రవేశించెను. పాపము ప్రవేశించింది ఒక మనుషుని ద్వారా. అంతేకాదు మనము కూడా పాపం చేసిన వారమే. జన్మతా పాపులం. ఇందాక మనం చదివాం కదా మత్తయి సువార్త 15లో. అక్కడ మన హృదయంలో ఎన్ని పాపాలు, ఈ దురాశలు, మన హృదయంలో అసూయ, కుళ్ళు, కుతంత్రం, వ్యభిచార సంబంధమైన ఆలోచనలు, కామము, అనేక సార్లు మన జీవితంలో చెడు తలంపులు, చెడు ఆలోచనల ద్వారా ఎన్ని పాపాలు ఈనాడు మానవుడు చేస్తున్నాడు. ఏదైనా తోటలో మనం లేం, కానీ మనం చేసిన పాపం ద్వారా ఆ పండుని మనము తిన్నాము. దేవుడు ఏదోని తోటలో పండు తినవద్దన్నాడు, కానీ తిన్నారు. కానీ మనకు కూడా అనేక సార్లు దేవుడు చేయవద్దని పనులు ఎన్నిసార్లు చెప్పలేదు? ఇది చేయవద్దు అన్నప్పుడు ఎన్నిసార్లు మనం ఆ పని చేశాం. అనేక సార్లు మనం కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించి, మానవులైన మనం వ్యతిరేకంగా జీవించి ఏదైనా తోటలో పండు తినేవారమండి. మనం అనుకుంటున్నాం ఏదైనా తోటలో నేను పండు తినలేదని అనుకుంటున్నారేమో అమాయకంగా. లేదు 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 ప్రియ స్నేహితుడా, యవనస్తురాలా, ఓ సహోదరి, దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞని అనేక సార్లు మనం మీరుట చేత ఆ పండును తిన్నవారమే. మనం అనేక సార్లు ఏదైనా తోటలో నేను తినలేదు కదా పండు అనుకున్నామేమో. అక్కడ రాయబడి చాలా స్పష్టంగా, మరణము లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున. కాదండి, ఇప్పుడు పాపం చేశాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడా? ధైర్యంగా ఉన్నాడా? రండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? 3వ అధ్యాయం రండి, ముందుకు వెళ్దాం. 3వ అధ్యాయం ఎక్కడికి వెళ్ళిపోయాడు? చదవండి, ఎక్కడికి వెళ్ళాడు ఆయన? 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. క్షమించండి సిస్టర్, 10వ వచనం చదవండి సిస్టర్. అందుకతడు భయపడి దాగుకొంటిని. చక్కగా సంధ్యవేళ దేవునితో ఆదాము అవ్వలు మాట్లాడేవారు, దేవుని స్వరాన్ని వినేవాళ్ళు, దేవునితో మాట్లాడేవాళ్ళు. పాపం ప్రవేశించినందున వారి మధ్య ఏమొచ్చిందండి? ఇప్పుడు ఇక్కడ ఏముంది? నీ స్వరము అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటిని. సిగ్గు వచ్చింది. అందుకే పాపం ఏం తీసుకొస్తుందంటే మానవునికి సిగ్గు, అవమానం తీసుకొస్తుంది. పాపం ఏం తీసుకొచ్చింది? ఒక దాగుకునే స్థితికి వెళ్ళిపోతాడు మానవుడు. దాక్కున్నాడంట ఆదాము, ఇప్పుడు దాక్కున్నాడు, చెట్ల మధ్య దాక్కున్నాడు, దాగుకునే స్థితికి వెళ్ళిపోయాడు. ఒక మాట ఉంటుంది చూడండి,
యెషయా 29 తీయండి. యెషయా 29, యెషయా 29:15. యెషయా 29:15 తీసిన వారు సహాయం చేయండి. ఇక్కడ పట్టుకోండి. మమ్మల్ని ఎవరిని చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని శ్రమ. ఈనాడు మానవుడు ఎందుకు చెడిపోతున్నాడు? ఈనాడు మానవుడు ఎందుకు ఇంత పాపం చేస్తున్నాడు? కారణం ఏం తెలుసా? దానికి కారణం ఇదే. మమ్మల్ని ఎవరు చూస్తున్నారో, మేము చీకటిలో చేస్తున్న ఈ కార్యములు, మేము చీకటిలో చేస్తున్న ఈ పాపము ఎవరు చూస్తారు? ఎవరు చూడరులే. ఎవరు చూడరులే అనే పాపం చేస్తున్నాం. ఎవరు చూడరులే అనే దేవునికి విరోధమైన పనులు చేస్తున్నాం. మంచి మాట రాబడింది. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచువారికి శ్రమ. ఏమంట? ఆలోచనలు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు అంతరంగమును ఎరిగినవాడండి. ఆయన అందరినీ ఎరుగును, ఆంతర్యమును ఎరుగును. అందరి ఆంతర్యంలో ఎవరు ఏమనుకుంటున్నారో, ఏ ఆలోచన కలిగి మందిరానికి వస్తున్నారో, ఏ ఆలోచన కలిగి వాళ్ళు జీవిస్తున్నారో దేవునికి తెలియదా? ఈ మానవులు ఎటువంటి మానవులు అంట? వాళ్ళు ఈ మంచి తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచువారికి శ్రమ. ఎందుకు ఈనాడు లోకంలో పేపర్ చూస్తే ఎన్ని పాపాలు దేనికి కారణం? ఎవ్వరు చూడట్లేదు నన్ను అనుకుంటున్నారు. ఒకరిని చంపేస్తా, నేను ఒకరిని చంపినప్పుడు ఎవరు లేరు ఇక్కడ, చంపినోడు చనిపోతాడు, నన్ను ఎవరు ఏం పట్టించుకోరు, నన్ను ఎవరు ఏం చేయరు అనుకుంటున్నాడు. లేదు, నేను పాపం చేస్తా, 4 గోడల మధ్య నేను పాపం చేస్తా, ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటాడు మానవుడు. ఇక్కడ అంటాడు కేవలం ఆలోచన మరుగు చేయడానికే కష్టం. అంతేనా? అక్కడ రాయబడింది. ఇంకేముంది? మా పని ఎవరికి తెలియను, మా పని ఎవరికి తెలియను. అంతేనా? అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. వీరందరికీ సమాధానం రండి. 98 కీర్తన. వీరందరికీ సమాధానం. అటువంటి మానవులకి అందరికీ సమాధానం. 98 కీర్తన 98. చూశారండి, ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములన్నీ కనవచ్చు. ఒకరోజు డిస్ప్లే చేస్తాడు దేవుడు. ఇట్లా డిస్ప్లే చేసినప్పుడు ఆ డిస్ప్లేలో మొత్తం బట్టబయలు మానవుని పాపాన్ని అసలు ఆ రోజు ఆ డిస్ప్లేలో చూస్తే ఇంకా మనం ఏం తట్టుకోలేం. అందుకే చెప్తాడు మర్యాదగా దేవుడు. ఇక్కడ భూలోకంలో ఉన్నప్పుడే దేవుడు చెప్పాడు, చాలా చక్కగా చెప్పాడు, నీ పాపం నువ్వు ఒప్పుకో, యేసుక్రీస్తు రక్తంలో కడుక్కో. అప్పుడు ఏం చేస్తాడంట? మన పాపాలని సముద్ర అగాధంలో పడేస్తాడు. కుడికి ఎడమ ఎంత దూరమో అంత దూరపరుస్తాడు. తన వీపు వెనక వేసుకుంటాడు. లేదా నా ప్రియ స్నేహితుడా, నీ పాపములను నువ్వు ఒప్పుకోనట్లయితే, నువ్వు పాపంలోనే జీవించున్నట్లయితే, అక్కడ రాయబడి 98 చదవని చేశారు ఇప్పుడు ఆ మాట. మా దోషములను నీ ముఖ కాంతిలో. కయ్యూను అనుకున్నాడండి. ఏమనుకున్నాడంటే, నేను నా తమ్ముని చంపుతున్నా, హేబేల్ని చంపేస్తున్నా, ఎవ్వరు తెలియదు, వీళ్ళకి ఎవ్వరు తెలియదు అన్నాడు. వచ్చాడా దేవుడు? వెంటనే ఎంటర్ అయ్యాడు దేవుడు. దేవునికి తెలియలేకుండా అయిపోయిందా? కయ్యూను దాచగలిగాడా? తన రహస్య పాపాన్ని కయ్యూను దాచగలిగాడా? దాచలేదు. దేవుడు వచ్చి అడిగాడు కూడా కయ్యూన్ని. కాబట్టి నా ప్రియ స్నేహితుడా, ఈ ఉదయకాలం దేవుడు స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆది అయిన మానవుడు ఆ పండు తినవద్దని తిన్నాడు, తద్వారా పాపంలో ప్రవేశించాడు. అంతేకాదు, మానవులైన మనము పాపము చేయడం ద్వారా అనేక సార్లు దేవుని తినవద్దన్న పండును మనము కూడా తిన్నాం. ఏదైనా తోటలో ఆనాడు ఆదాము పండు తింటే పాపము చేయడం ద్వారా అనేక సార్లు మనము ఆ పండును తిన్నాం. చీకటిలో పాపము చేశాం, ఎవరికి తెలియదులే అనుకున్నాం. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా ఏమంటాడు భక్తుడు 98లో, నీ ముఖ కాంతిలో
నా రహస్య పాపములు కనబడుచున్నాయి. ఎవరు చెప్తారు తెలుసండి ఈ మాట? భక్తులు చెప్తారు, విశ్వాసులు చెప్తారు ఈ మాటలు. యథార్థమైన హృదయం కలిగిన వారు చెప్తారు ఈ మాట. నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నాయి. కయ్యను అనుకున్నాడు, ఎవరు లేరు ఇక్కడ, నా తమ్ముని చంపేస్తా. అసూయపడ్డాడు, తన సొంత తమ్ముణ్ణి చంపేశాడు. దేశ దిమ్మెరైపోయాడు. మొట్టమొదటి కుమారుడండి ఆదాముకి దేశ దిమ్మెరైనాడు. కారణం అసూయ. సరి చేసుకోవాల్సిన వాడు సరి చేసుకోనకపోగా అసూయపడ్డాడు. ఈనాడు మానవులు అంతే. ఎవరైనా తప్పు చెప్తే, బ్రదర్ నువ్వు పలానా తప్పు చేస్తున్నావు బ్రదర్ అంటే సరి చేసుకునే వాళ్ళు లేరు. దిద్దుబాటు నాకు అసహ్యం అని ఉంది బైబిల్లో. ఈనాడు మానవులు అందరూ దిద్దుబాటు చెప్తే ఎందుకు ఈనాడు సంఘంలో ఇంత ఖాళీ? కారణం ఏంటంటే, ఎందుకు ఖాళీ తెలుసా? బ్రదర్ పలాంది సరి చేసుకో అంటే కష్టం, మన జీవితంలో కష్టం. నేను ఈ మందిరం గురించి చెప్తాను, అన్ని మందిరాలు చెప్తాను. ఎందుకు ఇంత ఖాళీ? కారణం ఏంటంటే దిద్దుబాటు అసహ్యం. ఒక టీవీలో గాడ్ సర్వెంట్ ఉంటే, టీవీలో వాక్యం చెప్తే 100,000 మంది పోతారు. 100,000 మంది పోతారు. దిద్దుబాటు నాకు అసహ్యం. కాబట్టి నా స్నేహితుడు ముందుకు వెళ్దాం. కాబట్టి దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నా. రండి ఇంకొక మాట చూద్దాం. మొదటి తిమోతి ఇది చూసి ముగిచేసుకుందాం. మొదటి తిమోతి 5:24. మొదటి తిమోతి కొందరి పాపములు తేటగా బయలుపడి చూశారండి, కొందరి పాపములు ఎలా వెళ్తున్నాయంటే వారు వెంటే వెళ్తున్నాయి. కొందరి పాపములు ముందుగా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 గంటలకి తీర్పు అనుకోండి. మన పాపాలు ఏముంటాయంటే ముందుగా వెళ్ళిపోదాం రా, 11 గంటలకి వెళ్ళిపోదాం రా అన్నట్లుంది ఆ వాక్యం. చదువుదామా అందరూ ఆ మాట? రండి ఆ మాట అందరూ చదువుదాం. మొదటి తిమోతి రాష్ట్రపత్రిక అందరూ చదువుదాం. బైబిల్ ఉన్న వారందరూ తీయండి. మొదటి తిమోతి 5:24. రండి చదవండి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పును ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట. కొందరి పాపములు వారంటే వెళ్తున్నాయి, కొందరి పాపలు వాళ్ళ వెంట కూడా వెళ్ళట్లా, వాళ్ళకంటే స్పీడ్ పోతున్నాయి. చూడండి, మనము సీడీ వేసుకుంటాం కదా, సీడీ వేసుకున్నప్పుడు X 1X 2X 3X పెడతాం, స్పీడ్గా వెళ్ళిపోతుంది. అంటే మనం ముందుకు వెళ్ళిపోవడానికి. అట్లా అంటే పాపంలో వాళ్ళు ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళు మనతో పాటు రావు, మనకంటే ముందుకు వెళ్ళిపోతున్నాయి. అరే 12 గంటలకి తీర్పు అంటే 12 వరకు ఎవరు చెప్తాడరా, 11కి వెళ్ళిపోదాం అంటున్నాయి. చూడండి మళ్ళీ చదుదాం. ఇప్పుడు అమ్మ చదవండి. కొందరి పాపములు తేటగా క్లియర్ కనపడుతున్నాయి. క్రిస్టల్ క్రియల్ అంటే నేను అండమాన్కి వెళ్ళినప్పుడు ఇలా పైనుంచి ఇంత బ్రిడ్జ్ పైనుంచి కింద చూసి చేపలు కనబడుతున్నాయి క్లియర్గా. ఏ చేప పోతుంటే ఆ చేప కనబడుతుంది. అంటే మనకు ఆ కష్టంలే చెప్తున్నా. క్లియర్గా తేటగా నువ్వు ఏ పాపం చేసావో ఆ రోజు ఇలా డోర్ ఓపెన్ చేసావు, చెయ్యి పెట్టావు, డబ్బులు ఎత్తేసావు, అది క్లియర్ కనబడుతుంది కదా. ఆ రోజు 4 గోడల మధ్య పాపం చేసావు, క్లియర్ కనబడుతుంది. ఎంత మంచి మాట. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుస్తున్నాయంట. ముందుగా వెయిట్ కూడా చేయట్లేదు అవి. తర్వాత మరికొందరి పాపములు వారి వెంట. అదే అండి మానవుని జీవితం. కాబట్టి ఈరోజు మన ఆరాధన అంశం ఏంటంటే, మన ఆది అయిన మన పితృడైన ఆదాము తాను పండు తినొద్దన్నాడు, చెట్టు పండు తిన్నాడు. ఆ ఫలం తినడం చేత ఆయన పాపంలో ప్రవేశించాడు. మనం కూడా అటువంటి వారమే. తినవద్దు చేయవద్దు అనే పనులు అనేక సార్లు చేశాం. దేవుడు ఏదైతే చేయవద్దన్నాడో, ఏ పాపమైతే చేయొద్దన్నాడో అది అనేక సార్లు చేయడం చేత మనం మా న్యాయ తీర్పుకు పరిగెత్తుచున్నాం. ఇటువంటి స్థితిలో మానవుని దేవుడు చూశాడండి కదా. ఆది మానవుడు పాపం చేస్తే మరి ఉండాలి కదా, సొల్యూషన్ ఉండాలి కదా. ఒక సొల్యూషన్గా కడపటి ఆదాము వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆది అయిన మానవుడు చేయొద్దురా అంటే చేశాడు పాపం. ఇప్పుడు సరిచేయాలి కాబట్టి కడపటి ఆదాము వచ్చాడు. రండి ఆయన చూద్దాం. మొదటి హెబ్రీయులకు రాసిన పత్రిక
క్షమించండి, మొదటి కొరింథీ 15:22 చదవండి. మొదటి కొరింథీ 15:22 తీసిన వారు సాయం చేయండి. అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నాడు. ఆదాము మరణము తీసుకొస్తే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి జీవం తీసుకొచ్చాడు. ఆడ ఎంత మంచి స్పష్టంగా ఉంది తెలుసా అండి. 15:22 మరొకసారి చదవని ఇస్తారన్నమాట. ఆదాము అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. ఒక మనిషి ద్వారా పాపం ఎలా ప్రవేశించిందో, అయితే ఒక మనుషుని ద్వారా ఏమొచ్చిందంటే జీవం వచ్చింది. ఒక మనుషుడు ఈ లోకంలోకి పాపాన్ని ప్రవేశింపజేస్తూ వచ్చాడు, తద్వారా మరణం తీసుకొచ్చాడు. అయితే ఒక మనుషుడు ఏం చేస్తున్నాడంటే ఆ మరణాన్ని కొట్టివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మానవులకి జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఏమిచ్చాడండి? జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఉంటుంది కదా మన శ్లోకం, అసతోమ చెప్పండి సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతమయ. చీకటిలో ఉన్నవాడు వెలుగులోకి రావాలి. చీకటిలో ఉన్నవాడు చీకటిలో పాపములు చేస్తున్నవాడు వాడు వెలుగులోకి రావాలి. వానికి జీవం ఇవ్వాలి. అది ఎంత మంచి మాట ఉంది తెలుసా అండి. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు. ఆదాము మనకి గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటంటే ఏ గిఫ్ట్? మరణం ఇచ్చాడు గిఫ్ట్. ఆ గిఫ్ట్ని తీసివేయడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నిజంగా ఆదాము పాపం ఇప్పుడు పరలోకంలో నుంచి నన్ను ఎంత తిట్టుకుంటున్నాడో. సరే రండి, ఇప్పుడు యేసుక్రీస్తు నందు మనకేమొచ్చిందండి? జీవం వచ్చింది. రండి, ఏ జీవమో 3 జీవాలు చూసేసుకొని మనం ముగించేసుకుందాం. యోహాను సువార్త 1:4. యోహాను సువార్త. అందుకే చాలాసార్లు మనం ఏదైనా తప్పు చేస్తే పక్కన వారు మనల్ని అది చూపించి కొడతారు. ఆయనలో జీవం ఉండెను. ఎటువంటి జీవం తెలుసా అండి? అది వెలుగుచుండు జీవం. మానవుడు పాపము చేయడంతో మరణానికి పాలైన మానవుడు, చీకటిలో ఉన్న మానవుని దేవుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో చదవనిస్తారన్నమాట. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. వెలుగుచుండు జీవముగా దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. అంతేనా? ఇంకో మాట చూడండి, 10:10. యోహాను 10:10. యోహాను 10:10. గొర్రెలకు జీవము కలుగుటకును సమృద్ధి అయిన జీవం ఇచ్చాడు. మొట్టమొదటి ఎటువంటి జీవం అండి? వెలుగుచుండు జీవం. రెండోది ప్రభువారు మనకి ఏమిచ్చాడు? సమృద్ధి అయిన జీవం కదా. ఈనాడు విశ్వాసులైన మనకు మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఆయన సమృద్ధి ఇవ్వలేదా? జీవితంలో ఎన్ని అక్కరలు మనకు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో నడుచుకుంటూ పోయినప్పుడు నీళ్ళు కావాలన్నప్పుడు నీళ్ళు ఇచ్చాడు, ఆహారం కావాలన్నప్పుడు ఆహారం ఇచ్చాడు. సమస్తము తను చేసుకుంటూ వెళ్ళాడండి కదండి. మాంసము కావాలన్నప్పుడు కూడా మాంసం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏమనుంది? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు. లేమి లేదు. మంచి పాట ఉంది, యెహోవా నా కాపరి నాకు లేమి లేదు. నాకు లేమి లేదు. మన జీవితంలో లేమి లేదు. యెహోవా నా కాపరి నాకు లేమి లేదు. సమృద్ధి అయిన జీవం తన గొర్రెలకు దేవుడిచ్చాడు. కరువు లేదు మన జీవితంలో. ఆత్మ సంబంధమైన కరువు లేదు, శరీర సంబంధమైన కరువు లేదు ఈనాడు. కారణం ప్రభువారే. సమృద్ధి అయిన జీవం ఇచ్చాడు దేవుడు. రండి, 3 చూద్దాం. 2 తిమోతి ఇది చూసేసి నేను క్లోజ్ చేస్తానండి. 2 తిమోతి 1:10. 2 తిమోతి ఇక్కడ పట్టుకోండి. తన కృపను బట్టి మనల్ని రక్షించి
ఇక్కడ పట్టుకోండి. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. మరణమును కొట్టివేసిన జీవం. ఎటువంటి జీవం ఇది? మన మీద ఉన్న మరణాన్ని కొట్టివేసి తీసివేసిన జీవం. మొట్టమొదటి చూసాం యోహాను 4:4 వెలుగుచుండు జీవం, సమృద్ధి అయిన జీవం, మరణమును కొట్టివేసిన జీవం ఇది. అక్కడ రాయబడింది ఏమని? ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు. ఆది అయిన మానవుడు మరణాన్ని తీసుకొస్తే మన ప్రభువారు ఆ మరణాన్ని కొట్టివేసి ఏంటండి వెలుగులోకి తీసుకొచ్చాడు మనల్ని. కాబట్టి ఈరోజు మన ప్రభువారిని ఆరాధిద్దామా? అవును తండ్రి, మా ఆది అయిన మానవుడు, మా పితరుడు ఆదాము పాపం చేసిన వాడే. అవును తండ్రి, ఆ పాప స్వభావం నాకే వచ్చింది తండ్రి. అంతేకాదు నేను పాపము చేయటం ద్వారా దురాశపూరిని తండ్రి, దురాలోచన కలిగిన వాడిని, అనేక సార్లు చేయవద్దు అన్న పనిని అనేక సార్లు చేయడం ద్వారా నేను కూడా ఏదేనులో ఆ పండు తిన్నవాడిని తండ్రి. అయినా తండ్రి గొర్రెలకు అయినా తండ్రి చీకటిలో రహస్య పాపములు చేస్తున్న నన్ను కాపాడడానికి ఈ లోకానికి వచ్చావయ్యా. వెలుగుచుండు జీవంగా వచ్చావు, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చావు. అంతేకాదు ఇక్కడ రాయబడింది ఎటువంటి జీవం? మరణాన్ని కొట్టివేసిన జీవంగా ఈ లోకానికి వచ్చావయ్యా, జీవదాతగా వచ్చావు. అందరం బట్టి దేవా నీకు వందనములు స్తుతులని మనం దేవుని ఆరాధిస్తాం. కాబట్టి ప్రియ స్నేహితుడా, ఆరాధనకు వచ్చిన ముందు మనం దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం. మన చెడు తలంపులు, చెడు ఆలోచనలు సమస్తం పక్కన పెడదాం. మన పాపమును దేవుడు కొట్టివేస్తూ వచ్చాడు. ఎంత మంచి మాట! ఈ మాట చదువుదాం రండి. మొదటి తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చివరిలో ఆ మాట ఉంటుంది. ఆ మాట చదువుదాం. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. కాబట్టి మరణానికి ఇప్పుడు ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? మరణం లేదు మన మీద. ఇప్పుడు మరణం స్థానంలో జీవం ఇచ్చాడు. అందుకే పౌలు అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ? నీ సమాధి కూడా ఇలా అనాలా? నీ సమాధి నా సమాధి ఈ మాట అనాలా? ఊరికనే వచ్చిపోవడం కాదు. ఓ మరణమా నీ ముల్లెక్కడ? చనిపోతే మరణిస్తే ఒకనాడు ప్రభువుతో పాటు దేవునితో పాటు యుగాలు అనుభవించడానికి వెలుగుచుండు జీవం, సమృద్ధి అయిన జీవం, ఇంకో ఏ జీవం? మరణాన్ని కొట్టివేసిన జీవాన్ని తీసుకునేవారుగా ఆ లోకంలో మనం ప్రవేశించాలా. ఆరాధనకి వెళ్దాం.